అరే చరణ్, అన్న ఒక సత్యన దగ్గరికి పోయి 1 కిలో మటన్, లచ్చన దగ్గర పోయి ఓ బూంది ప్యాకెట్ తీసుకొని రాపు. అన్న పైసలు తీసుకొస్తా. పైసలతో నీకెందుకురా, చెప్పు, నా పేరు చెప్పురా, ఇస్తాడు పో. పోరా నువ్వు బుక్ నిండిదట. అరే బుక్కులు ఇంకా బుక్ రాసుకుంటే పోరా, నీకు ఎందుకురా, నన్ను పైసలు అడుగుతారా నువ్వు? చెప్పు, ఎట్టిండు. నువ్వు ఎప్పురా నువ్వు. సరే నన్ను ఎవడరా పైసలు అడిగేది? ఏదో నాకు పని లేక ఇట్లున్నా, ఒక పని దొరకని అందరి ముఖం మీద ఇట్లా ఇసురుతా, పైసలు ఇట్లా ఇసురుతా. నేనంటే ఏమనుకుంటున్నారా మీరు? బావా మిల్లుగాడు గొమ్మన్న పోయినావా? వీలుగాడిగా నాకెప్పుడు చెప్పినవరాను? రాత్రి దాగని చెప్తే కదా, మర్చిపోయినావా? గుర్తొచ్చింది. అవు కానీ ఎంతో చెప్పినవురా? 10,000 అని చెప్పినా కదా. 10,000 యాదికి వచ్చింది ఇప్పుడు. అయినా కానీ ఇంకా 10,000కి ఎట్లా పని చేయాలరా నేను? 10,000 పెడితే ఏమొస్తుంది ఇప్పుడు? సంచి పట్టుకొని పోతే సంచి సామ కూడా వస్తలేదు. ఇంకా 10,000కి పని చేసిన వాళ్ళే కనబడుతున్నారా నేను నీకు? 30,000, ఓ 40,000, ఓ 50,000 ఇప్పిరా, కండ్లు మూసుకొని పని చేస్తా నేను. బావా నువ్వు మాట్లాడేది నీకేమన్నా అర్థమవుతుందా? 10,000 అంటే నీకు తక్కువ అనిపిస్తున్నాయా? అసలు నువ్వు చేసే పనికి 10,000 అవ్విచ్చుడే ఎక్కువ. వాడిని అడిగితే అటో ఇటో నేను 10,000 ఇస్తా అన్నాడు. పోయి వేసుకోయా అంటే నీకు ఇంకా 50,000 పని కావన్నా? అసలు చెల్లె ఏ పరిస్థితిలో ఉంది నీకు తెలుసు. రేపో ఎల్లుండో డెలివరీకి ఉంది. ఏం లేదన్నా ₹1,00,000 పైన అవుతాయి. నువ్వు గదని ఆలోచిస్తలేవా? ఆలోచిస్తున్నా కానీ పని దొరకాలి కదరా మరి. అరే మళ్ళీ అట్లనే మాట్లాడతాడు. 10,000 పని అయితే 10,000 పనే చేసుకోపో. నేను చేయరా? ఈ 10,000 పని నేను చేయ. నా దోస్తులు ఒక్కొక్కడు 50, 1,00,000, 1,50,000 ఎట్లా సంపాదిస్తుండ్రు. నా రేంజ్ కనీసం ఒక 50,000 పని చూడు, నేను చేస్తా ఖచ్చితంగా. నేను పని చేయనారా? అయినా కానీ నేను గిచ్చి 10,000, 20,000 పని నేను చేస్తుండు కాదురా. చూడు, నువ్వు పని చూడు, నేను చేస్తారా, పని చేస్తా. నేను పని చేయను కాదు, నేను మినిమం 50 చూడు చేస్తా. నీకు 50,000 పని చూడాలి. బామ్మారిది పని చూడరా అనగానే పని లెంక వచ్చిన చూడు. నాది బుద్ధి తక్కువ, లెంకుతా 50,000 పని కూడా లెంకుతా. అసలు నువ్వు చేస్తావా? చూస్తా, అది కూడా చూస్తా. సాయంత్రం కలుస్తా గానే, మనం రోజు కలిసా అటక్కడ, ఇంకేట కలుస్తారా? సరే. ఆగో అల్లుడు, ఏమో గిట్లత్తులు. మామ మంచిగున్నావే? నేను మంచిగా, నువ్వు మంచిగున్నావా? మంచిగున్నానే. మునుపటి లెక్క గట్లే తిరుగుతున్నావు, ఏమన్నా పని చూసుకున్నావా? చూసుకున్నా మామ. ఏడాలుడు ఇక్కడ రైస్ మిల్ పని చూసిన. అది సరిగా జీతం ఎంత ఇస్తారు? 20,000 ఇస్తారట. ఏంటిది 20,000? ఇంచుమించు నా కొడుకంతా జీతము, మా అంటే ఒక 30,000 తక్కువ. అయినా ఎప్పటి నుంచి పోతున్నావు అల్లుడు పనికి? పనికా పోతలేనుగా. అదే మామ, నేను ఇంకా చీప్ పని చేస్తానాయే. మినిమం 50,000 ఉండాలి నాకు పని అంటే, అయితే చేస్తా. నేను ఈ చిన్న చిన్న పనులు చేసి నేను చీప్ కాను మామ. ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? ఇవాళ రేపు 10,000కు, 5,000కు, 10,000 జీతం ఉండాలని ఎంతో మంది చూస్తున్నారు. అటువంటి నీకు 20,000 వస్తున్నాయి. నువ్వు ఏం మాట్లాడుతావు నువ్వు? మామ అందరు వేరు, నేను వేరు, నా సంగతి తెలుసు కదా నీకు. అల్లుడు, నా బిడ్డ పరిస్థితినేమో గట్లుంది, నువ్వేమో ఏ పని చేయవైతివి. ఇయ్యాలి రేపు ఇంటి వ్యవహారం అంతా నా కోడలు చూసుకుంటుంది. 10 రూపాయలు అడగాలన్నా ఆమెను అడిగి ఇవ్వాలి. ఎన్ని సగబెడతా? ఇది అర్థం చేసుకోవాలి అల్లుడు నువ్వు. అర్థం చేసుకున్నా మామ, కానీ నేనేమంటున్నా అంటే, ఈ చిన్న చిన్న పనులు చేస్తే పెద్ద పని దొరకదు. మళ్ళా నేను గిదానికి అంకితం అయిపోయాను అనుకో, చీప్ అవుతుంది మామ. అందుకే చేస్తాను నేను. ఫస్ట్ చిన్న పను పెద్ద పను చేసుకుంటూ పోతే తర్వాత పెద్ద పని దొరుకుతుంది. నువ్వు డైరెక్ట్ పెద్ద పని కావాలంటే ఎడికలు దొరుకుతుంది అల్లుడు. కొద్దిగా ఆలోచించు. అది కాదు మామ, చిన్న పనులు ఇరికిపోతే అక్కడ ఇరుక్కుంటా. నా ఆశయం వేరు, నేను పెద్ద పని చేయాలి. 50,000 నుంచి పైన సంపాదించాలా మామ. అందుకు చేస్తాను పని. నేను పని దొరుకుతుంది మామ, చేస్తా. నీ మీద ఏం భారం పడదు మామ. నేను చూసుకుంటానే, నువ్వెందుకు బాధపడకు మామ. ఇప్పుడు మన మీద నువ్వు చూడు, సరేనా? ఏంది భారం నా మీద పడినవా? ఇన్ని రోజులు భారం అంతా ఎవరు మొత్తురు? నువ్వు మొత్తనవా? నువ్వు పని చేస్తానవా? కానీ ఇన్ని రోజులు లెక్క కాదు. ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా కోడల మీద ఉంది. 10 రూపాయలైనా 100 రూపాయలైనా ఇప్పుడు నా కోడల్ని అడగాలి, మున్పటి లెక్క కాదు. నువ్వేదైనా పని చూసుకో, అందుకే చెప్తాను నీకు. మామా నువ్వు ఎందుకు పరిచయం అవుతావే? జోక్ వేసినా నువ్వేమంటావు అని. ఏంటి జోకా?
పని చేయనా మామ, నేను పని చూసుకుంటున్నా ఆల్రెడీ. పనికి పోతాను, ఏం బాధపడకు సరేనా? సరే పని నువ్వు నిమ్మలంగా ఉండు మామ, నేను పని చేస్తా. నేను పని చేస్తేనే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? వస్తా. పని చేస్తా అంటాడు, ఎందుకంటాడు 50,000 కావాలంటాడు, ఏం మాట్లాడుతుండే నాకు అర్థమైతలేదు అసలు. ఇంత పొద్దైతుంది వార కన్నగి చాయ్ చెడ్డది మంచిది చూస్తాము గిడ ముసలిది ఉన్నదా అని ఉన్నదా ఏది లేకపోయి అత్తమ్మ అయ్యో చాయ్. అవో నీ చాయ్ చల్లగుండ కదనే గీ తిండి వాళ్ళకు నా చాయ్ నా ముఖం మీద పోతా అని తెచ్చినావా? గిప్పుడు ఎప్పుడు తింటా ఎప్పుడు చాయ్ తాగితే ఇప్పుడేనా తెచ్చేది? రాత్రి నుంచి తలనొప్పి ఉన్నది అత్తమ్మ, లేటుగా లేచిన. అబ్బో నీకెన్నడగా తలనొయ్యింది? నన్ను చూస్తేనే నీకు తలనొత్తదే. ఇంటికి ముసలి చేటాట ఇప్ప చెట్టుకు తొర్ర చేటాట. అత్తగారు అక్కడ మొగడు అక్కడోడు అత్తనేమో మొఖం ఇటు దింపుకుంటివి, తల్లిగారు అక్కడోడు అత్తనేమో తల తీసుకుపోయి చేతికిత్తివి. నీకెప్పుడు అవత నెత్తి నెత్తి ఎప్పుడు తలనొత్తుడు మొలగుద్దుడు నీకెప్పుడు అవ్వ? అబ్బో ఇంకెట్లా చూస్తుంది చూడు గుడ్లకు పోలే. అత్తమ్మ చాయ్ తీసుకో, చల్లారిపోతుంది. నాకేమద్దు, నీకే నెత్తినొత్తుందంటే కదా. ఓటు మీద ఓటు కోసుకొని తాగుకో, నీకే తలనొచ్చుడు మొత్తం తగ్గిపోతుంది అమ్మగారు. ఓ ఆగో ఎందుకు వచ్చినవే నువ్వు వీడికి? నీకు చాయ్ ఇవ్వడానికి అత్తమ్మ. మరి మళ్ళా మరిపోతున్నావేమే? నువ్వే అద్దన్నావు కదా అత్తమ్మ. అద్దనంగా నా ఇంత పోసుకొని తాగుతాను పోతున్నావా? అద్దనంగానే పోతావే. తీసుకో అత్తమ్మ. అమ్మా మనిషి సంగీతానికి చింతకాయ రాలేదు బిడ్డ అనుకుంటున్నావేమో కానీ పోపో. నీ కారడ్డంలా మన్నవాడ కదని నేను ఎప్పుడు పోతానే చూస్తుండది. నోట్ల పెట్టరాదు, పుణ్యానికి వచ్చిందేమో చక్కరి పోసింది దుకాణం అంత తెచ్చి. దీని మబ్బులా మన్నవాడా. ఎంఆర్ఓ ఆఫీస్కి ఇప్పుడు వచ్చి నాకు వీలు కాదురా, కొంచెం వేరే పనులు ఉన్నాయి. సరే రేపు గిట్లా వస్తుంది, ఫోన్ చేయి రేపు పొద్దున నాకు. బాబాయ్ బిడ్డ చాయ్ తీసుకో. సరే కానీ అల్లుడికి ఇట్లా ఫోన్ చేసిన చెయ్యలే బాబాయ్. నీకు చేసిండా? నాకు నిన్ను వచ్చి కలిసిన బిడ్డ ఏమన్నా పని చూడన్నా ఇక్కడ అని అడిగిన. ఏమన్నాడు, నేను అక్కడనే చూసుకుంటా పని, ఇక్కడ ఎందుకు నాకు అన్నాడు. కనీసం ఇవ్వాలన్నా వచ్చి కలిసి అయిపోవు కదా, మరి పని దొరికిందా దొరకలేదా? అందుకే నీకేమన్నా ఫోన్ చేసి అడుగుతున్నా బిడ్డ. ఆయనకు నువ్వన్నా చెప్పొచ్చు కదా బిడ్డ. నేను మస్తుగా చెప్పిన బాబాయ్. చెప్పినప్పుడు అలా చూసుకుంటానే, పైసలు ఎక్కువ రావాలి, జీతం ఎక్కువ ఉండాలి, మనం ఎట్లా బతుకుతాం, ఈ చాలీసాలం జీతం మనకేం సరిపోతుంది అని మాట్లాడుతాడు. ఎప్పుడు అడిగినా కదే ముచ్చట చెప్తాడు, తప్పించుకుంటాడు. అప్పుడే మందం ఆయన ఎట్లా మారుతాడో ఏమో బాబాయ్. ఇక్కడ ఎన్ని రోజులని ఉండాలా బాబాయ్? ఇక్కడికి వచ్చి ఇంట్లో వాళ్ళని అందరిని ఇబ్బంది పెడతాను. నువ్వు మాకు ఇబ్బంది ఏంది బిడ్డ? నువ్వే అన్ని పనులు చేసుకోబడుతుంది. మా కోడలు ఏమైనా పని చేసేదా? చేత్తలేదు. ఆ ముసలి వచ్చింది మా అక్క, అదేమైనా పని చేస్తుందా? చేత్తలేదు. అన్ని నువ్వే వాటి ఒప్పుతుంది. నువ్వు అట్లా అంటే ఎట్లా బిడ్డ? మాకు నీ వల్ల ఏమి ఇబ్బంది లేదు. అయ్యో నేనేం పని చేస్తాను బాబాయ్? పాపం ఆ పెద్దామె, ఆ ముసలామే కదా, ఓపిక లేనట్టుంది. నా ఇల్లు అయితే నేను చేసుకోనా? ఆయనకు ఏదో ఒక రోజు మంచి పని దొరుకుతుంది, నా ఇంటికి నేను వెళ్ళిపోతా. ఆ నమ్మకం నాకు ఉన్నది. అల్లుడికి పని దొరికినా కానీ డెలివరీ అయ్యేదాకా ఈయన ఉండి బిడ్డ. నువ్వు ఆడికి పోతే నీకు ఇబ్బంది అవుతుంది. అయినా వాళ్ళకి చాయ్ పో బిడ్డ, అల్లుళ్ళు పెడతారు. సరే బాబాయ్ నువ్వు తాగు. నేను తాగుతా వాళ్ళకి. బావా ఇప్పుడు వస్తావా? ఎందుకు బావా? ఇక్కడ నేను అన్ని చూసుకుంటున్నాను కదా, ఇల్లు సంసారము. కాదు బావా, నేను చెప్పేది నువ్వేం లేదు, సంపాదించుకుంటా ఉండు నువ్వు అక్కడ. మనం ఇట్లాంటి బంగ్లాలు ఇంకా 2 బంగ్లాలు కట్టాలి. నీకు ఎందుకు టెన్షన్ బావా, నేను ఉన్నా కదా, అన్ని చూసుకుంటున్నా ఇక్కడ నేను. బావా పని మనిషి ఎందుకు బావా? మనకు ఉంది కదా సేవలు చేయడానికి. సరే తీ బావా, ఉండు, నేను తర్వాత చేస్తా. వదిన చాయ్ తీసుకో. చాయా? టైం ఎంత అవుతుంది ఇప్పుడు? నిన్నే అడిగే టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 11 అవుతుంది వదిన. 11టికా చాయ్ తాగేది? నాకు నిన్నటి నుంచి కొంచెం చాతనైతే లేదు వదిన, లేటుగా లేచిన.
ఆ సాతనైతలే నీకు. నిన్నేమన్నావు? నిన్న జ్వరం వచ్చిందన్ను, మొన్న తల నొత్తుందన్ను. నీకు ఎప్పుడమ్మా ఇంకా సాతనయ్యేది? రేపు లేతవో లేవో మేం చేసుకోవాలా పనులన్నీ? అయ్యో అట్లా కాదు వదినే, నిజంగా నాకు చేతగాలే వదినే. రోజు నేనే చేస్తాను కదా వదినే. రేపటి నుంచి అన్ని తొందరగా చేస్తా వదినే పనులు. ఈ ఒక్కసారికి తీసుకో వదినే. ఆ దీనికేం తక్కువ లేదమ్మా. ఏయ్ ఆగు, నేను చాయ్ తాగదాకుంటావా ఉండవా? నిన్న గట్టిన చక్కెర ఎక్కువ వేసినావు. ఫు, ఈ చాయ్ నా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమైంది వదినా? ఎంత వేసావు చక్కెర ఇట్లా? అయ్యో నేను తక్కువనే వేసిన వదినే. ఈ చాయ్ తాగి మీ ముందుడా పోవుడా? ఇట్లనే నా చాయ్ చేసుడు. అయ్యో అంత మాట ఎందుకంటాను వదినా? ఇది ఎట్లు చాయ్ తాగే లెక్కుందా? టైం కూడా తీసుకురాలే చాయ్. ఏ ఆగు, ఎక్కడికి? చెప్పు వదినా. ఎక్కడికి పోతున్నావు? ఏం చేస్తావు? ఇంట్లో పని ఉంది వదినా. ఏం పని? వంట చేసినావా? ఇంకా చేయలే వదినా. పో నాడు. ఆ వంట అన్నా మంచిగా అర్థమవుతుందా? కారం తక్కువై. సరే వదినా. కారం ఎక్క తక్కువ ఎత్తున్నా వండుతున్నావు. తినద్దానే కదా మేము. నంగనట్టు ముఖం వేసుకొని మళ్ళీ ఏం తిరగనట్టు చూస్తున్నావు. మేము ఉండు ఇష్టం లేదు నీకు. నాడు ఫస్ట్ వంట అయిపో. వంట ఇట్లా బాగాలేదనుకో చూడు, అప్పుడు చెప్తా నీ సంగతి. ఏదో ఫోన్లే కడుపుతూ ఉన్నావని అనుకుంటున్నా. సరే వదినా. వెళ్ళు. సీత, ఎలా ఉన్నావు? ఆరోగ్యం బాగుందా? టైంకి తినాలి సీత నువ్వు. బిడ్డ ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకోవాలి. మాట్లాడవింది సరేనా? అంత మంచే గాని ఎన్ని రోజులు నేను ఇక్కడ ఉండాలి? నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. వాళ్ళు నన్ను ఒక మనిషి లెక్క కూడా చూస్తలేరు. నా పరిస్థితి ఇట్లున్నదని తెలిసి కూడా కావాలని ఏదో ఒకటి అంటారు, నా మనసు బాధ పెడతారు. ఇంతకీ నీ పని సంగతి ఇక్కడికి వచ్చింది చూసుకున్నావా లేదా? నువ్వు పని చూసుకుంటే ఇక్కడ నుంచి పోయి మన ఇంటికాడ మనం ఉండొచ్చు. చూస్తున్నానే, చాలా పనులు చూస్తున్నా. ఒకడేమో 5,000 ఇస్తా అంటుండు, ఒకటి 10,000 ఇస్తా అంటుండు, ఒకటి 20,000 ఇస్తా అంటుండు. ఇవన్నీ చిన్న చిన్న పనులు అనిపిస్తున్నాయి. ఒక పెద్ద పని దొరికింది అనుకో, అసలు మనం సెటిల్ అయిపోతాం. దానికోసం చూస్తున్నా నేను అంతే. పెద్ద పని అనుకుంటా రోజులు గడుపు. ఇంకెప్పుడు చూసుకుంటావు? నేను ఎన్ని రోజులు వీళ్ళ ఇంట్లో ఉండాలి చెప్పు? అయినా మా చిన్న బాపు మంది ఇంట్లో నేను ఎన్ని రోజులు ఉండాలి? నువ్వు ఇవన్నీ ఆలోచిస్తలేవు. రేపు డెలివరీకి అయితే ఎన్ని పైసలు ఖర్చు కావాలో తెలుసా నీకు? ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇప్పుడు నువ్వు ఏదైనా పని చూసుకుంటేనే కదా అప్పటి వరకు నువ్వు పైసలు చేతిలో పెట్టుకునేది. ఆలోచిస్తున్నానే, నేను డబ్బుల కోసం ఆలోచిస్తున్నా, నీకంటే ఎక్కువ ఆలోచిస్తున్నా. ఈ 5,000 చేస్తే 10,000 జీతం చేస్తే మన సంసారం వెళ్తుందా? వెళ్ళదు కదా. దానికోసమే కొద్దిగా బెటర్ పని దొరికేదాకా చూస్తున్నా అంతే. కానీ రాకపోతేనేమో నువ్వు రాలేదంటావు, వస్తేనేమో ఏడుస్తున్నావు. నేను ఏడుస్తా చూస్తానికి వచ్చినా. నువ్వు ఏడవకే. ఇంకోటి, వాళ్ళు ఏమన్నా పట్టించుకోకు. ఈ చెవితోటి విని ఈ చెవితో తీసిపెట్టేసేయి. ఎందుకంటే వాళ్ళ ఇంటికి బొమ్మన్నారనుకో, మన ఇంటి కోసం ఇంటికాడ తినడానికి కూడా ఏం లేదు కదా. అక్కడికి వస్తే నేను సాధలేను నేను ఇప్పుడు. కాబట్టి వాళ్ళు ఏమన్నా కానీ సప్పుడేకుంటూ ఊకో, సరేనా? నేను పోతా, మంచి పని చూసుకొని వస్తా. నేను వచ్చి నేను తీసుకొని పోతాను ఇంటికి, మన ఇంటికి, సరేనా? ఓకే, నువ్వు ఏడవకే అట్లా, సరేనా? ఓకే, వస్తా. అబ్బా చాయ్ పాడుగాను, నాలుగు అంతా ఇంత మొద్దువారిపాయే, ఇంత చక్కెర పోసుకొచ్చింది. అబ్బా సరే వస్తా. ఇప్పుడు వస్తున్నావా? సరే మళ్ళీ తాగు. చెప్పక్క, ఇప్పుడే వస్తాను. ఏమే అల్లుడి సంగతి ఏడు దాకా వచ్చింది తను? ఏమన్నా పని చూసుకున్నాడు దాన్ని? ఆయన ఏం పని చూసుకుంటాడు అక్క? ఆడ దొరుకుతలేవు జాబ్లు అంటే ఈడు ఏదో 5,000కో 10,000కో చూస్తా అని చెప్పిన. 5,000కి ఇస్తాను, 10,000కి ఇస్తాను అని చెప్పిండు. మొన్నటికి మొన్న మా అన్న కూడా కనకరాజు ఆడో పని చూసిండు, రైస్ మిల్ల గుమస్తా లెక్క రాసుడు. ఓ 10-12 ఇస్తామన్నారట. ఇంకా 10-12 నేను చెప్తానా? నా దోస్తులు ఒకరు లక్షలలో చేస్తుర్రు. కనీసం 50,000కు తగ్గకుండా నేను ఏ జాబ్ చేయాలన్నట. ఇక అటువంటి ఏం పని చూస్తాం అక్క మనం? ఏమోరా, ఏదో బిడ్డ అయ్యే చేతులు ఎత్తే బతుకుతుంది కదా అనుకున్నావు, కానీ ఎంత మోసకాని చేతుల మోసపోతీరా నువ్వు. అబ్బా అబ్బా అబ్బా,
ఏం మాటలు ఉన్నాయి ఈ తమ్మి. ఏదో ముందుగాల చిన్న చెట్టు ఎక్కితే ఇంకో పెద్ద చెట్టు ఎక్కుతారు. మరి మామ చిన్నదో పెద్దదో నువ్వు చూసింది నేను చేస్తానే, నీ నా కోసమే చెప్తున్నావు కదనే అని అనుకోడు. మందిని మోసం చేసుడు, ఓ ఇక మాటలు నరకమంటే మొత్తగా నరుకుతాడు. ముందుగాల 5,000 10,000 చేస్తేనే కదా ఇంత దారి దొరికేది. ఎన్ని రోజులు అని నీ బిడ్డ నా బిడ్డ ఇంట్లో ఉంటది. ఏం మాట్లాడుతున్నావు అక్క? నా బిడ్డ ఈ ఇంట్లుంటే పట్టుకుంటలేదు, ఇల్లంతా పని అదే చేస్తుంది. అది వచ్చి నుంచి నువ్వేం పని చేస్తలేవు, నీ బిడ్డ ఏం పని చేస్తలేవు. అట్టుకున్నట్టు చెప్తావు. ఫోన్ వస్తుందా? వాళ్ళేమో నువ్వు చెప్పురా. అబ్బో నా బిడ్డకు సపోర్ట్ చేసుకుంటూనే ఉంటా. ఇటు సపోర్ట్ చేసినట్టు చేయాలి, వాని బిడ్డతోని పనులు చేపించుకోవాలి. గట్లయితేనే 4 వదులు మంచిగా ఉంటా. వీడేమో మామూలుడు కాదు. ఏ ఫోన్లో ముచ్చట కాదు కదరా, ల్యాండ్ వ్యవహారమే. నేను డైరెక్ట్ కలిసాక మాట్లాడదాం. సరే నువ్వే చెప్పు టైం. సరే సరే మంచిదిరా. మామయ్య భూమి అమ్ముతా అంటున్నావట? అవు ఇప్పుడు అదే విషయం మాట్లాడుతున్నా ఫోన్లో. కాదు మామయ్య, ఇప్పుడు మనం మంచిగానే ఉన్నాం కదా, భూమి ఎందుకు అమ్ముడు? ఇప్పుడు ఆయన ఎట్లాగో సంపాదిస్తూనే ఉన్నాడు, ఎందుకు మామ ఇప్పుడు అమ్ముడు? నాకు అమ్మాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే అది అసైన్ భూమి, ఏదో అప్పుడు అగ్గకు వచ్చిందని కొనిపడేసిన ఉన్నది. ఇవాళ రేపు రేటు మంచిగా వస్తుంది. కొత్త ఇప్పుడే అమ్ముకుంటే బెస్ట్. తర్వాత గవర్నమెంట్ లాక్కుంటే మన చేతిలోకి వెళ్ళేది అనుకో, రూపాయి ఉండేది మనకు. అందుకే ఇప్పుడు ఎవరైనా కొనుక్కుంటాడు, కొనుక్కొని మస్తు మంది అడుగుతుంది. మీరు ఈ నిర్ణయం తీసుకునే ముందు నాకు చెప్పొచ్చుగా మామయ్య, మీ కొడుకు చెప్పేదాకా నాకు తెలియదు. నీకు చెప్పాల్సిన అవసరం నాకేముంది, నా కొడుకు చెప్పినా కదా. అట్లాంటివేంది మామయ్య? నాకు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ ఇంటి మీద కానీ భూమి మీద కానీ నాకు ఎలాంటి హక్కు లేదా? ఏంది హక్కుల గురించి మాట్లాడుతున్నావు? అదేమన్నా నీ అవ్వగారు కట్నం కింద ఇచ్చాను నా కొడుకు. నేను కష్టపడి సంపాదించిన, నేను అమ్ముకుంటా ఉంచుకుంటా, ఏమైనా నేను చెప్తా. ఈ అవ్వకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా కొడుకు చెప్పే బాధ్యత నాది, అందుకే నా కొడుకు చెప్పినా. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు చెప్పాల్సిన అవసరం లేకపోవచ్చు మామయ్య, కానీ ఇంటికి కోడలుగా అడగాల్సిన అవసరం నాకు ఉంది. మీరు భూమి అమ్మితే అమ్ముర్రి, కాకపోతే ఒక 2 నెలలు ఆగొచ్చు కదా మామ. 2 నెలలు ఆగినంత మాత్రాన గవర్నమెంట్ వాళ్ళు లాక్కపోతాడా? ఎప్పుడు అమ్మాలో అమ్మకూడదు, నీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది ఉత్సవాలు మొత్తం ఇస్తారు. ఏందో ఏమో మామయ్య చెప్తున్నాడు కదా, ఆయనది ఆయనకే ఏం మాట్లాడతాడో అర్థం కాదు. అందరు నా కంట్రోల్ ఉంటారు కానీ మా మామయ్య నా కంట్రోల్ ఉంటలేరు. ఎట్లా పెట్టాలని వస్తా. ఎటు పోయినరో ఏం కథను. ఇవన్నీ నేనే చెయ్యాలి. ఇక దుమ్ము చూడు, దుమ్ము అంగడి ఏం చేయత్తది. ఇక అందరు నా పానానికే ఉన్నారబ్బా. అత్తమ్మ చెల్లెటమైంది? ఏమో ఎటు పోయిందో. ఏం తెచ్చినవురా? ఇరాం లేదు అచ్చుడు. తీసుకురాలే, అది ఎట్లుందో చూసిపోదామని వచ్చిన. దానికేమైందిరా? తింటుంది పంటుంది. నువ్వైతే చెల్లెని చూస్తా అని ఇరాం లేదు అచ్చడు. గిర్రా గిర్రా చిలకల్లా గిరుకోలే. గట్లాంటివి ఏందత్తమ్మా? ఎవరు చేస్తే ఎవరు తినుకుంటావు అంటారో నాకు తెలియదా? అయినా అది టైంలో రెస్ట్ తీసుకోవాలి, దాంతో మీరు పనులు చేపిస్తారు. అబ్బో అది కాక ఎత్తుంది. దాని మంచి కొరకేరా నేను చెప్పేది. అది మంచిగా పని చేస్తేనే నార్మల్ డెలివరీ అవుతుంది. మేము చెయ్యలేదురా, కొండలు బండలు అయితే చేసినాం. అబ్బో కనిపిస్తుంది, చేసిందంతా కనిపిస్తుంది. చెయ్యందే గీడి దాకా వచ్చినాదిరా. ఏ నీతో లొల్లేదు కానీ చెల్లేడు ఇటుందా? పోతున్నా. ఈ నార్ముచ్చోడు ఎప్పుడు నల్లొల్లే అత్తాడు. చెల్లెని చూస్తా అనుకుంటా. అబ్బా కాళ్ళు చేతులు ఏం గుంజుతున్నాయి రా దేవుడా. అబ్బా అవునే అమ్మా, ఈ కనకరాజు గాడు ఏంది ఊకే మన ఇంటికి వస్తాడు? అయ్యో చెల్లెని చూసిపోని వచ్చిండేమో. ఆయన వాడిందమ్మా ఊకే మన ఇంటికి వస్తాడు, మన సొంత చెల్లి అయినట్టు. మనకేం పని పాట లేదా? అయ్యో దేవుడిచ్చిన చెల్లెనేమో, వానిగా అనుకున్నదేమో చెల్లె. ఈ రాము లేకుండా గట్ల అత్తడు బిడ్డ. మనమాట సేవలు
ఎవరు చేస్తే తింటుర్రు నాకు అన్ని తెలుసు. ఇగో నీ బిడ్డకి ఏమైందే, దున్నపోతోలు ఉన్నది, ఎప్పుడు మొగంతోటి ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంటది, నాకు తెలియదా ఏంది అని అన్నాడు బిడ్డ. అమ్మా అంత మాట అన్నాడా వాడు నన్ను? ఓ ఇంకా మస్తు మాటలు అన్నాడు బిడ్డ. నువ్వు ముసల్దాని వైనవు, నీకు ఒక్కనాడన్నా కాళ్ళు ఒత్తిందా, నీకు నెత్తి ఒత్తిందా నీ బిడ్డ అని మస్తు మాటలు అన్నాడు. అన్ని కుసుండే ఇంకో ఫోన్ మాట్లాడుతుంది, ఏమైనా మా చెల్లెనే అంటారు అని అనబట్టి నాకైతే మస్తు బాధ అనిపించింది బిడ్డ. వాడు నన్ను ఇన్ని మాట్లాడినాడా? వాడి సంగతి చెప్తా ఆగమ్మా, వానికి ఎట్లా జలకిత్తనో చూడు. ఆ గట్ల ఎప్పు బిడ్డ వానికి బుద్ధి, వాడు ఇటంకల రాకపోవాలి. చూడమ్మా వాడు ఇంకా ఇల్లు ముఖం చూస్తాడా? రాకుండానే చేస్తా నేను. ఆ వాని పని అవుతుంది, ఇక గట్టిగా అవుతుంది. వాడు నన్ను గన్ని మాటలు అంటాడా? చూడిగా వాని పని అని పాతాపం ఎట్లుంటుందో. రే కనకం ఆగురా, మా అమ్మతో ఏం మాట్లాడినవరా? ఏం మాట్లాడినా? నీ చెల్లె మాకు సేవలు చేస్తే మేము తినుకుంటాం అంటున్నామా? ఏం మాట్లాడుతున్నావురా? ఎట్లా కనబడుతున్నాం మీ కళ్ళకి మేము? నోటికి ఎంత అత్తగా మాట్లాడినావట? నేను ఎవరితో మాట్లాడినా? నీ బిడ్డ బర్రె లెక్క ఉంది అట్లా ఇట్లా మాట్లాడినావట, దున్నపోతు లెక్కున్నావు నువ్వు. ఎంత మాట అంటున్నావురా? నీ చెల్లె మా ఇంట్లో ఉంటుంది, అర్థమవుతుందా? నేను ఎవరితోనన్నా? ఎవరితోని మా అమ్మతో అన్నవాట. మా అమ్మ చెప్తా నేను వచ్చిన. అరే ఆ ముసల్దానికి ఏటి నచ్చిందో? ముసల్దాన్ మాట్లాడ మర్యాద దక్క, ఇంకోసారి చెప్తున్నా. ఎట్లా కనబడుతున్నావు మరి కళ్ళకు? నంగనట్టు మాటలాకు, అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకున్నది? నీకు అర్థం అయితే లేదు పో. ఆగో అనే మాట్లాడినారు మళ్ళీ పోతున్నాడు, సంగతి చెప్తావా కొడక? చెల్లె అన్నా నీ ఆరోగ్యం ఎట్లుందిరా? ఇప్పుడు మంచిగానే ఉందన్నా. నిన్ను ఇటువంటి పనులు చేయకమని చెప్పినా కదా. ఏం చేద్దామన్నా, ఇంట్లో పనులే కదా. బావకి అట్లనే చెప్పిన, చెల్లె ఆరోగ్యాన్ని చూసుకోమని చెప్తే బావ పనిలో బాగుంటుండు. మన ఇంట్లో పనులే చేస్తున్నా అంటే ఇంట్లో మనుషులు లేరా? అయినా వాళ్ళు ఉన్నా లేనట్టే, వాళ్ళకి ఇంత బుద్ధి ఉండాలి నీకు పని చెప్పేందుకు. బావని చూస్తేనేమో అట్లున్నాడు. బామ్మరిది ఏదైనా పని చూడరా అంటే 10,000 పని చూసిన, ఆయనకు 10,000 పని అవసరం లేదట, ఓ 50,000 పని అయితేనే చేస్తారా అంటుండు. ఈ పరిస్థితి చూసి కూడా ఆయనకు గింత వార్తలేడు. నువ్వేమో ఇట్లున్నావు, చెప్తే అర్థం చేసుకుంటలేడు. పని చూసినావా అన్న? అయితే చూసిన, కానీ ఏం లాభం? ఆయనకు మినిమం ఒక 50,000 ఉండన్నట. అంటే నువ్వు పని చూసి పెడతాను, కానీ ఈయనే కావాలని చేస్తలేడా? మరి నాతో ఎందుకు అట్లా చెప్తాడు? చెప్తాడు, సీతగానోడు మస్తు మాటలు చెప్తూనే ఉంటాడు. నేనేమో పని చూసుకొస్తా ఉంటా, ఆయనేమో నాకు 50,000 కావాలి, 60,000 కావాలని ఇదే పట్టు పడతా ఉంటాడు. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, ఆయనకు ఉండాలి చెయ్యాలని. అయినా కూడా ఆయనకు ఆశ ఎక్కువైంది. ఆశ కాదు అది, ఇంకా అత్యాశ ఎక్కువైతుంది. అన్నా నువ్వేం అనుకోకన్నా, నేను ఆయనకు చెప్పి చూస్తా. నువ్వు ఏం చెప్పక చెల్లే, ఈసారి నేనే గట్టి వార్నింగ్ ఇస్తా. అట్లా కూడా అయినకపోతే అప్పుడు చూద్దాం. సరే అన్నా, నువ్వు ఎట్లా చెప్తా అట్లా. నువ్వైతే ఇటువంటి పనులు చేయకు, కొంచెం జాగ్రత్తగా ఉండు. సరే అన్నా. సరేనా?